వాళ్ళని కాస్త వద్దంటే ఎట్లాగా? అవును. మెయిన్ ఇక్కడ సమస్యలు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేసే తీరులోనే ఎదురవుతున్నటువంటిది. ఖచ్చితంగా దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం అన్నటువంటిది పబ్లిక్ కి తెలిసినా కూడా తెలియదన్నట్టుగా వీళ్ళు నటిస్తున్నారు అన్నది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. దాన్ని ఎన్ని రోజుల పాటు నడుపుతారన్నది చూడాల్సింది. వైసీపీ ఆ విషయంలో సక్సెస్ అవుతుందా ప్రజలకు తెలియజేసే విషయంలో? రేపొద్దున ఆ ఫలితం ఏమైనా కనిపిస్తుందా వైసీపీకి? ఫలితాలు అనేది ఇదేమి గబక్కన ఒక మెడికల్ కాలేజీల కోసం ఓటేయడం, ఒక ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఓటేయడం ఉండదు. 100 అంశాలు ఉంటాయి. కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు ఒకళ్ళ విజయానికి. ఇప్పుడు ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్, ఓ రకంగా జగన్ తను అంటుంటాడు కదా, దేవుడికి దండం పెట్టుకోవాలి నేను, అదే దేవుడు ఇచ్చాడని. జగన్కి దేవుడు ఇచ్చిన వరం ఓటమి, ఈ ట్రిప్ ఓటమి. అవునా? నేను అనుకుంటా. ఎందుకంటే మొన్న గెలిచిన మళ్ళీ రెండోసారి గెలిచేసి ఉంటే ఓ సీట్లు తగ్గి కాస్త 90 100తోనే గెలిచేశాడు అనుకుందాం. ఏమవుతుంది? ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ అయిపోయాయి. పబ్లిక్ అప్పటికే ఆ సంక్షేమ పథకాలు రొటీన్ అయిపోయినాయి. చేతిలో డబ్బులు ఆడేస్తున్నాయి, 40-50 వేల రూపాయలు. అలాగే వ్యాపారస్తులు కూడా రొటీన్ అయిపోయింది. ఆ రోజులో 10 రోజుల పాటు సంపాదన వచ్చేస్తుందిలే, మనకేం ప్రాబ్లం లేదు అని కంఫర్ట్ వాళ్ళు. అప్పుడు రియల్ ఎస్టేట్ భూములు చూడండి, విలువలు ఎక్కువ